శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. తమిళనాడు యొక్క రాజకీయాల్లో సరికొత్త మార్పులు రాబోతున్నాయా, రజనీకాంత్ గారు సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా అనే విషయంపై చర్చిద్దాం. శ్రీమాత్రే నమః. అవును, తమిళనాడు రాజకీయం లోపల కీలకమైన మార్పులు రాబోతున్నాయి. రాబోయే కాలంలో 2019 ఎలక్షన్లో రజనీకాంత్ గారు సీఎం పదవికి పోటీ చేస్తారు. రజనీకాంత్ గారు గెలిచే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి. 2019 నుంచి రజనీకాంత్ గారే సీఎం అయ్యే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి. దీనికి ఏ విధంగా ఆస్కారం ఉంది? వాస్తవంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కనుక చూస్తే కనుక తమిళనాడులో ప్రస్తుతము రజనీకాంత్ గారి జాతక ప్రకారం కనుక చూస్తే కనుక వారికి రాజయోగం సిద్ధించే అవకాశము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే తమిళనాడులో 10 మందిలో 6 రజనీకాంత్ గారు సీఎం అంటే ఓకే అనే రకంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ రజనీకాంత్ గారు సీఎం అవుతారు అనడం లోపల పెద్ద సందేహం లేదు. సరే, మీరు చెప్తున్న దానికి అసలు సంబంధమే లేదు. రజనీకాంత్ గారు అసలు రాజకీయాల్లోనే లేరు. ఆయన ఎన్నడూ కూడా రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. మరి ఆయన ఎలా సీఎం అవుతారు? మరి ఆయన సొంత పార్టీ పెడతారా? మరి ఏంటి? మా యొక్క ఆలోచన ప్రకారము, మేము చూసిన విధి విధాన ప్రకారం కనుక చూస్తే కనుక పన్నీర్ సెల్వం గారి జాతకం కూడా చూసాం. 14 జనవరి 1951లో జన్మించారు పన్నీర్ సెల్వం గారు. వారి జాతకంలో గ్రహస్థితులు అంత గట్టిగా అనేటివి లేవు. వారు సీఎం అవుతారు, కానీ ఆ యొక్క పదవిని నిలుపుకునేంత కరిష్మా అనేటువంటిది వారి దగ్గర ఉండదు. కరిష్మా ఉంటేనే సీఎం పదవిని గెలవగలుగుతారు. ఇప్పుడు పన్నీర్ సెల్వం గారు సీఎం పదవిని గెలుచుకోలేదు. ప్రజల అభిమతంతో ఆయన గెలుచుకోలేదు. జయలలిత దగ్గర తాను చక్కగా వినమ్రంగా ఉన్నారు కాబట్టి, నమ్మకంగా ఉన్నారు కాబట్టి, నమ్మిన బంటుగా జయలలిత గారు ఆయనకి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. కానీ ఆయన సొంతగా కరిష్మాతోటి సంపాదించుకున్నది కాదు. కాబట్టి జయలలిత గారు మరణించిన వెంటనే పన్నీర్ సెల్వం గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం లోపల ఏ మంత్రులు కూడా అభ్యంతరాలు చెప్పలేదు. అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దానికి శశికళ గారు కూడా తోడగి అందరినీ సమన్వయపరిచి వారిని సీఎం సీట్లో కూర్చోబెట్టారు. అధికారం అనేది ఒక అద్భుతమైనటువంటి దాహం. అది అందరికీ కావాలి అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు పన్నీర్ సెల్వం గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఒక 6 నెలల వరకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఎప్పుడైతే ఒక 6-5 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఏవైతే పథకాల ద్వారా కానీ, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ, నల్లధనానికి సంబంధించి, ఎకనామిక్స్ సంబంధించి కానీ, దానివల్ల క్రమేణా తమిళనాడు రాజకీయం లోపల సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా బిక్కురుమంటూ ఇటు డబ్బులా, ఇటు ఏం చేయాలి అనే ఆలోచన లోపల పడిపోతారు. తర్వాత ఇటు డిఎంకే వేసేటువంటి ఎత్తుగడులకు అన్నాడీఎంకే ఉన్నటువంటి రాజకీయ నాయకులు తట్టుకోలేకపోతారు. ఈ పరిస్థితుల్లోనే బీజేపీ నాయకత్వము మొట్టమొదటి నుంచి, అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల నుంచి, అంటే జయలలిత చనిపోయిన 15 రోజుల నుంచే అన్నాడీఎంకే పార్టీని పూర్తిగా పరిశీలిస్తూ ఉంటుంది. ఎందుకోసం అన్నాడీఎంకే పార్టీని బీజేపీ ఎందుకు పరిశీలించాలి అంటే, ఈ ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ ద్రవిడ దేశంలో అంటే తమిళనాడులో వేరే ఎవరిని కూడా వీళ్ళు రానివ్వరు. అంటే ఢిల్లీలో ఉండేటువంటి, అంటే పూర్తిగా దేశ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు పూర్తిగా వచ్చి ఇక్కడ పోటీ చేయనివ్వరు. వీళ్ళ ప్రాంతీయ పార్టీలు కానీ పోటీ చేస్తారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు అక్కడ చక్రం తిప్పాలని చూస్తారు. వాస్తవంగా దేశీయ రాజకీయాల్లో తమిళనాడు చక్రం తిప్పడంలో మొట్టమొదటిగా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో తమిళనాడు యొక్క రాజకీయ చతురతతో దేశంలోని రాజకీయాలు మారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయని అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది తమిళనాడులో? ఈ శశికళ గారు కానివ్వండి, పన్నీర్ సెల్వం కానివ్వండి, వీరు చేస్తున్నటువంటి యొక్క రాజకీయ చతురతలో మెల్లిగా బీజేపీ కేంద్రం నుంచి కొన్ని ఎత్తుగడలు వేసి ఈ యొక్క అన్నాడీఎంకే పార్టీని కాస్త బలవిహీనం చేస్తూ తాను సపోర్ట్ ఇవ్వడానికి వెళుతుంది. ఆ విధంగా అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి శశికళకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన బినామీలు కానివ్వండి, వాళ్ళందరి మీద ఐటీ రైట్స్ చేయడము, ఈ విధంగా ఆ పార్టీని మొత్తం కూడా బలహీనంగా చేసి మళ్ళీ బీజేపీనే వచ్చి నేను మీకు సపోర్ట్ చేస్తాము, మేము తెర వెనుక ఉండి మీకు నడిపిస్తాము, మీకు ఏం కావాలంటే మేము చేస్తామని చెప్పి
కానీ మా యొక్క అభ్యర్థిని మాత్రమే మీరు సీఎం క్యాడర్గా ఉంచాలి అని చెప్పి, మరి ఆ అభ్యర్థి ఎవరు అని అంటే మీ ప్రాంతంలోనే అత్యంత కరిష్మా ఉన్నటువంటి పర్సన్ రజనీకాంత్ అయితేనే కరెక్ట్ అని చెప్పి బీజేపీ రజనీకాంత్ని అన్నాడీఎంకే పార్టీలో ఉంచే అవకాశం ఉంటుంది. దీనికి రజనీకాంత్ గారు మొదలు ఒప్పుకోరు. కానీ అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన పెద్దలు రజనీకాంత్ గారితో మంతనాలు చేసి వాళ్ళు పార్టీ పగ్గాలు వారి చేతికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకోసం? అసలు రజనీకాంత్ గారికి అన్నాడీఎంకే పార్టీకి సంబంధం లేదండి. ఆయనకి ఎందుకు ఇస్తారు? ఇన్ని రోజులు వీళ్ళు కష్టపడి ఇంకో ఆయనకి సీఎం పదవి ఎలా ఇస్తారు? ఇది ఒక క్వశ్చన్ రావచ్చు. సరే, ఇప్పుడు తమిళనాడులో కరుణానిధి స్టాలిన్కి ఉన్నంత కరిష్మా ఇంకెవరికి కూడా లేదు. అండ్ వన్ మోర్, తమిళనాడులో సినిమాకు సంబంధించి జనాలకి చాలా పిచ్చి. తమిళనాడు ఇప్పటికి కూడా ఎంజీఆర్ గెలిచారు అన్నా, జయలలిత గారు గెలిచారు అన్నా దానికి సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక వెనుక సపోర్ట్ ఉంది. అండ్ వన్ మోర్, తమిళనాడులో అభిమానం కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. చాలా తమిళ ప్రజలకు అభిమానం అంటే చాలా ఇష్టం. భాషాభిమానం కానివ్వండి, వ్యక్తి మీద అభిమానం కానివ్వండి, చాలా ఉంటుంది. కాబట్టి తమిళనాడులో ఏ ప్రజలైనా సరే రజనీకాంత్ గారు సీఎం అవుతారు మీరు ఓటేస్తారా అంటే వేస్తాము అని అంటారు. అంటే అక్కడ రజనీకాంత్ గారిని ముందు ఉంచే అన్నాడీఎంకే పార్టీ ముందుకెళ్తేనే అన్నాడీఎంకే పార్టీకి ఏదైనా సరే స్థానం ఉంటుంది. లేదంటే కరుణానిధి యొక్క చతురతకు, స్టాలిన్ చతురతకు అన్నాడీఎంకే పార్టీ బోల్తా కొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకోసమంటే తమిళంలో కుల రాజకీయాలని ఎదుర్కోవాలి అని అంటే ఒక కరిష్మా కావాలి. ఆ కరిష్మా ఉన్న వ్యక్తి కేవలం రజనీకాంత్ గారే. ఇప్పుడున్న మనం చూస్తున్న న్యూస్ ప్రకారం చూస్తే కనుక శశికళనే గెలుస్తారు, శశికళ సీఎం క్యాండిడేట్గా ఉంటారు. ఇవన్నీ తాత్కాలికం. ఒక్క 18 నెలల వరకు మాత్రమే. 18 నెలలు దాటిన తర్వాత మొత్తం పరిస్థితులంతా తారుమారవుతాయి. అన్నాడీఎంకే పార్టీ చెల్లాచెదురైపోతుంది, పార్టీలో సంక్షోభం ఏర్పడుతుంది. అప్పుడు ఈ పార్టీని మొత్తం ఒక దగ్గరికి తీసుకురావాలి అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి. ఆ నాయకుడు ప్రజల్లో అందరిలో కూడా చొచ్చుకొని పోగలగాలి. అలాంటి వ్యక్తి కావాలి. ఇప్పుడు శశికళ గారు సీఎం పదవికి వచ్చినా సరే ప్రజలు ఆమెని మళ్ళీ గెలిపించే అవకాశం లేదు. అంత కరిష్మా శశికళ గారి జాతకంలో లేదు. కాబట్టి ఇప్పుడు తమిళనాడు ప్రజలందరూ కూడా ఒకే వ్యక్తి వైపు చూస్తారు. ఆ వ్యక్తి రజనీకాంత్. ఇందులోపల సందేహం లేదు. దానికి తోడు రజనీకాంత్ గారి జాతకం కూడా చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ మాకు వస్తున్న సందేహం ఒక్కటే, రజనీకాంత్ గారు ఒప్పుకుంటారా లేదా? ఎందుకోసమంటే ఆయన చాలా నిరాడంబరమైనటువంటి వ్యక్తి. ఆయనకి పదవులు కానీ ఏదీ అవసరం లేదు. రజనీకాంత్ గారు చూడ్డానికి కాషాయ వస్త్రాలు ధరించకపోయినా ఆయన అంతర్గతంగా అంత మహా గొప్ప వ్యక్తిత్వం ఆయనది. మరి రజనీకాంత్ గారు ఒప్పుకుంటారా? నాకు తెలిసి రజనీకాంత్ గారు ఒప్పుకోవాల్సిందే. ఆయనకు ఆ రాజయోగం ఉంది కాబట్టి అది వరిస్తుంది. రాజయోగం ఎవరినైనా వరించాలి, కానీ ప్రయత్నపూర్వకంగా వెళ్ళి గ్రాప్ చేస్తామంటే రాదది. దానికి ఒక స్థాయి ఉండాలి. ఇప్పుడు తమిళనాడులో మొత్తము ప్రజలందరూ కూడా ఒక వ్యక్తి సీఎంగా నిల్చుంటున్నాడు అని అంటే ఓటు వేస్తారు అంటే అది కేవలం రజనీకాంతే. అంత కరిష్మా ఉన్న వ్యక్తి తమిళనాడులో ఇంకొక వ్యక్తి లేరు. చాలామంది అనుకుంటారు అజిత్ని తీసుకొస్తారు అని, కానీ అజిత్ని తీసుకొస్తే తమిళనాడులో ఇంకా రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది కాబట్టి అజిత్ని తీసుకొని రారు. కాబట్టి ఈ విధంగా తమిళనాడు రాజకీయాలు అనూహ్యంగా మార్పులు చెందబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాన్ని చూసి చాలామంది నవ్వచ్చు, కానీ జరిగేది ఇదే. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు వాస్తవ రూపానికి రావడానికి కాస్త సమయం పడుతుంది. కానీ రజనీకాంత్ గారి ఎట్టి పరిస్థితుల్లో సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. స్టాలిన్ని ఎదుర్కొనే సత్తా, స్థాయి, కరిష్మా రజనీకాంత్కి తప్ప ఇంకా ఎవ్వరికి కూడా లేవు. వీళ్ళంతా ఇప్పుడు అనుకుంటున్నారు కానీ ఏవి కూడా జరగవు. దాని తదనుగుణంగా బీజేపీ కూడా తెర వెనుక నుండి రజనీకాంత్ గారికి సపోర్ట్ చేసేటట్టుగా అన్నాడీఎంకే పార్టీని నీరుగారుస్తుంది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోగలగాలి. కాబట్టి మేము చెప్తున్న జ్యోతిష్యానికి ఏదైనా సరే సామాజిక బాధ్యత ఉంది, అవగాహన కూడా ఉంది. ప్రజల్లో ఈ వార్త విని కూడా సంతోషం కలిగే అవకాశం కూడా ఉంది. ఎందుకోసం అంటే ఇప్పటికీ రజనీకాంత్ గారిని అభిమానించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. తమిళనాట ఎవరినైనా సరే అడిగినా సరే రజనీకాంత్ సీఎం అవుతే మీకు నచ్చుతాడా అని అంటే ఎస్ అని అంటారు, నో అని చెప్పేవాళ్ళు అరుదు. కాబట్టి ఇలాంటి అనూహ్య మార్పులు జరగబోతున్నాయని చెప్పి గమనించాలి. జ్యోతిష్యం తప్పకుండా సిద్ధిస్తుంది. రజనీకాంత్ గారికి రాజయోగం వరించబోతుంది. బీ రెడీ. రజనీకాంత్ గారికి సీఎం పదవి వరించబోతుంది. జస్ట్ వాచ్ ఇట్. సర్వే జనా సుఖినో భవంతు.